3వ తారీఖు మంగళవారం నాడు వచ్చే చంద్రగ్రహణం గురించి చాలా మందికి చాలా సందేహాలు వస్తున్నాయి. ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటి నుంచి నియమాలు పాటించాలని ఆ సందేహ నివృత్తి గురించే ఈ వీడియో. సంపూర్ణ చంద్రగ్రహమైనప్పటికీ కూడా భారతదేశంలో ఈ గ్రహణం పాక్షికంగానే కనిపిస్తుంది. గ్రహణం మధ్యాహ్న కాలం నుండి ప్రారంభమైన ఆయా ప్రాంతాల్ని అనుసరించి చంద్రోదయం తర్వాతే మనందరికీ కూడా గ్రహణ దర్శనం అవుతుంది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. చంద్రగ్రహణ స్పర్శకాలం 3:20 ప్రారంభమైనా కూడా ఏ ప్రాంతం అయితే ఆ ప్రాంతం వాళ్ళకి చంద్రోదయం ఎప్పుడు అవుతుందో అప్పటి నుంచి ఈ గ్రహణ నియమాలు పాటించాలి. అంటే మనం ప్రాంతాల వారీగా చూసుకుంటే హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ఈ ప్రాంతాల వారందరికీ కూడా చంద్రగ్రహణం అసలు ఎప్పుడు ప్రారంభమవుతుందో ఆ సమయాల్ని మనం తెలుసుకుందాం. ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు పట్టు స్నానం చెయ్యాలి, ఎప్పుడు విడుపు స్నానం చెయ్యాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. హైదరాబాద్ వాస్తవ్యులందరూ కూడా సాయంత్రం 6:22 చంద్రోదయం అవుతుంది, అప్పుడు పట్టు స్నానం చెయ్యాలి. అలాగే 6:47 గ్రహణం అంత్యం అంటే పూర్తవుతుంది, అప్పుడు విడుపు స్నానం చెయ్యాలి. విజయవాడ వాస్తవ్యులందరూ కూడా సాయంత్రం 6:13 ఈ యొక్క గ్రహణం ప్రారంభమవుతుంది, పట్టు స్నానం చెయ్యాలి. 6:47 పూర్తవుతుంది, విడుపు స్నానం చెయ్యాలి. గుంటూరు వాస్తవ్యులందరూ కూడా 6:14 గ్రహణం ప్రారంభమవుతుంది, పట్టు స్నానం చెయ్యాలి. సాయంత్రం 6:47 విడుపు స్నానం చెయ్యాలి, గ్రహణం పూర్తవుతుంది. రాజమండ్రి ప్రాంతం వాళ్ళందరికీ కూడా గ్రహణం సాయంత్రం 6:09 ప్రారంభమవుతుంది, అలాగే 6:47 పూర్తవుతుంది, విడుపు స్నానం చెయ్యొచ్చు. అయితే ఈ ప్రాంతాలని అనుసరించి ఈ సమయం మనకి పెద్దలు నిర్దేశించారు. మనకి మధ్యాహ్నం 3:20 ప్రారంభమైన చంద్రుడు అప్పుడు ఉండడు కాబట్టి చంద్రోదయం తర్వాత ఇప్పుడు నేను చెప్పిన సమయాల్లో గ్రహణం ప్రారంభమవుతుంది. 6:47 ఏ ప్రాంతమైనా సరే ఆ గ్రహణం పూర్తవుతుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి.